మమ్మీ ఇటు రావు, ఎటు పోతున్నావు కన్నా? ఇటు చూడు, చిముడు ముక్కు. హాయ్ అబ్బే, నీ ఒర్రుడు చూడు. అనేది అట్లనే ఉంటుంది మరి. హాయ్ అంటే కృష్ణవేణి ఫిష్ కర్రీ కూర, పులుసు కాదు కదా, పులుసు కాదు, ఓన్లీ కూర. కూర ఉప్పేసి కడుగు కొంచెం మంచిగా. చాలు చాలు, మొత్తం ఉప్పు అవుతుంది. మమ్మీ ఇటు చూడు, హాయ్. ఏం రా హాయ్ అనుకుంటా. చెప్పు, డాడీ హాయ్ అంట అన్నాడు. ఏమా ఏమా మమ్మీ? శంగా? ఏం శంగా? కందికాయలా? ఏమావు కన్నా? జెండా జెండా ముగ్గురా వంట మాస్టర్లు? వాళ్ళు నా పక్కన ఉంటుండే. పోతాండి. నువ్వు తిట్టుడు. కారం లేదు, డబ్బాలో వేస్తా. కొంచెం డబ్బాలో దింపుతే ఒలిసిపోయింది, ఇలా దింపింది. వేరే డబ్బాలో మీకేం సిగ్గు అవుతుంది? ఎందుకు సిగ్గుపడతానా మమ్మీ? అగో ఈమె పచ్చి తింటాంది. తిను తిను, ఏం కాదు. వాసన వస్తుందట, మళ్ళీ తిన్నాక ఏం వాసన వస్తుంది?
ఇంట్లో ఇక చింత పులుసు లేదు కదా. చింతపులుసు చింతపండు ఓన్లీ కర్రీ, పులుసు లేదు. దీన్ని ఏమంటారు? ఈ ఇగురు అంటారేమో. నాకు తెలియదు మరి. చేపల ఇగురు. పులుసు వేయకుండా చేసేదాన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. చింత పులుసు వేయకుండా చేసే కర్రీని, లేకుంటే ఇట్లా చేయరా? మరి మేమైతే ఇట్లానే చేస్తాం. అబ్బే ముట్టకు, ఎగిరి పడుతుంది మరి నెత్తి మీద. ఇడు పడతాడు, అటు ఇటు దునుకుతాడు. నువ్వు అటే ఎందుకు ఎక్కినా అద్దం మీద? మా అమ్మ వాళ్ళ కూర చూపిస్తారండి. ఇది కూడా సేమ్ మాలాగే. ఇదిగోండి ఫిష్, వాళ్ళది కూడా చేపల కూరనే, అంత పులుసు వేయకుండా. ఇది అన్నం. ఇది పొద్దుంది అనపకాయలది. ఏ మమ్మీ ఎక్కాక అని చెప్పినా మళ్ళా పడుకున్నారు, ఎందుకు లేచిండ్లు? పడేసిందా? మసాలా వేసినావా? వేసిన. అది అట్లా కాదు, ఇట్లా కలపావు. అది కలుపుతాను. అటు కాడ పట్టి. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి కృష్ణవేణి చేసిన చేపల కూర. రండి తిందాం. కూర్చో. రైట్. ఒక్కడ చిల్లు ఇచ్చే అని కన్నా. బస్ ఘటకతే మమ్మీ నీకు తినావు. బావాని పిలుస్తాడు. బావాని పిలవడానికి పోతాడు వాళ్ళ బావాని. పిలు ఒక్కొక్కటి ఎత్తన్నా. తిన్నా కొద్ది. మరేంటి అన్నా? ఏ కన్నారా, కూర్చో. నేను కూర వేయాలి. ఇగో ముళ్ళులు. చేపల ముళ్ళులు కాకపోతే ఏముంటాయి? మెల్లగా తీరు.
తిను కన్నా తిను తిను. ఆ కలుపుడైంది, కథ అయింది. అగో అయిందా? తిను 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 తిను. బుక్కు బుక్కురా. అగో మళ్ళా బాబా అనుకుంటా. ఆడు ఈరోజు తిన్నాడు. తింటా మమ్మీ? ఈమె కూడా తినది.